ప్రతిపక్షాల ఛార్జ్ షీట్లను రిప్రజెంటేషన్గా భావిస్తున్నట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదు ఒకటేనని ఆరోపించారు. ఇద్దరూ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు వారి కుట్రలను గమనించాలని పొన్నం ప్రభాకర్ కోరారు. ఛార్జ్ షీట్లలోని అంశాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే 1 సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్ షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుందన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో అంశాలు, ప్రజా సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది.